హే గైస్, ఎలా ఉన్నారు? నవంబర్ 24, 2014 గార్డియన్స్ ఆఫ్ పీస్ అనే ఒక హ్యాకింగ్ గ్రూప్ హాలీవుడ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ స్టూడియో అయిన సోనీ పిక్చర్స్ డేటాని హ్యాక్ చేసింది. ఆ డేటాలో సోనీ పిక్చర్స్ ఎంప్లాయీస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని దొంగిలించారు. ఎంప్లాయీస్ ఒకరికి ఒకరు పంపించుకున్న ఈమెయిల్స్ని హ్యాక్ చేశారు. కంపెనీ యొక్క శాలరీస్ ఇన్ఫర్మేషన్ని, సోనీ ఫిలిమ్స్ నుంచి రిలీజ్ అవ్వని మూవీస్ని, సోనీ ఫిలిమ్స్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ని, కొన్ని సినిమాల స్క్రిప్ట్స్ని హ్యాక్ చేసి ఇన్ఫో అంతా దొంగిలించారు. అసలు వీళ్ళు ఎవరు, ఈ హ్యాక్ ఎందుకు చేశారో తెలిస్తే షాక్ అయిపోతారు. సోనీ పిక్చర్స్ అంటే ఎంత పెద్ద కంపెనీయో మనందరికీ బాగా తెలుసు. ఈ హ్యాకింగ్ గ్రూప్ వాళ్ళు సోనీ పిక్చర్స్ని వాళ్ళు త్వరలో రిలీజ్ అవ్వబోతున్న ది ఇంటర్వ్యూ అనే సినిమాని అర్జెంటుగా ఆపేయమని బెదిరించారు. ఎందుకంటే ది ఇంటర్వ్యూ అనేది ఒక యాక్షన్ కామెడీ సినిమా. ఈ సినిమాలో ఇద్దరు జర్నలిస్టులు కలిసి నార్త్ కొరియన్ లీడర్ అయిన కిమ్ మావోతో ఇంటర్వ్యూ సెటప్ చేస్తారు. చివరికి ట్విస్ట్ ఏంటంటే ఈ జర్నలిస్టులు యుఎస్ అండ్ సౌత్ కొరియన్ గవర్నమెంట్ రిక్రూట్ చేసుకున్న CIA ఏజెంట్స్. వీళ్ళ చేత కిమ్ మావోతో ఇంటర్వ్యూ ప్లాన్ చేసి కిమ్ మావోని చంపేయాలి అని చూస్తారు. ఇది ఆ సినిమా యొక్క స్టోరీ. ఈ సినిమాలో కిమ్ మావోని చంపినట్లు చూపిస్తారు. ఈ సినిమా కనుక యుఎస్లో రిలీజ్ చేస్తే థియేటర్స్ మీద టెర్రరిస్టులు అటాక్స్ జరుగుతాయని ఈ హ్యాకింగ్ గ్రూప్ వాళ్ళు బెదిరించారు. ఈ న్యూస్ తెలిసిన థియేటర్స్ చాలా వరకు సినిమాని స్క్రీనింగ్ చేయడానికి ఇష్టపడలేదు. అందుకని ఇంకా సోనీ కూడా వెంటనే సినిమా ప్రీమియర్స్ని, రిలీజెస్ని ఆపేసింది. కేవలం డిజిటల్గా రిలీజ్ చేసింది అండ్ రీఎడిట్ చేసి కొన్ని లిమిటెడ్ థియేటర్స్లో రిలీజ్ చేసింది సోనీ కంపెనీ. ఈ మూవీ అమెజాన్లో కూడా ఉంది, కావాలంటే మీరు చూడొచ్చు. దీని మీద యుఎస్ అఫీషియల్స్ కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. హ్యాకింగ్ చేయడానికి వాడిన సాఫ్ట్వేర్, టెక్నిక్స్ అండ్ నెట్వర్క్ రిసోర్సెస్ అన్ని చెక్ చేస్తే ఈ హ్యాకింగ్ గ్రూప్ వెనకాల ఉంది నార్త్ కొరియా గవర్నమెంట్ అని తెలిసింది. కానీ నార్త్ కొరియా గవర్నమెంట్ మాత్రం వీటికి రెస్పాండ్ అయ్యి దీనికి మాకు ఏం సంబంధం లేదు అని చెప్పేసింది. నార్త్ కొరియా ప్రతి విషయంలోనూ ప్రైవసీని మెయింటైన్ చేస్తుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆ దేశం లోపల ఏం జరుగుతుంది అనే విషయాలు చాలా మందికి తెలియదు. ప్రపంచం మొత్తంలో అతి తక్కువగా ఇంటర్నెట్ వాడే దేశం నార్త్ కొరియా. 2022 నాటికి ఆ దేశంలో కేవలం 22,000 మంది ఇంటర్నెట్ యూజర్స్ మాత్రమే ఉన్నారు. అంటే వాళ్ళ దేశ జనాభాలో మొత్తం 0.1% మాత్రమే ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా గ్లోబల్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు. ఇంటర్నెట్ మొత్తాన్ని నార్త్ కొరియా గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. ఓన్లీ కొంతమంది హయ్యర్ అఫీషియల్స్ కి మాత్రమే గ్లోబల్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. నార్త్ కొరియాలో ఇంటర్నెట్ యూసేజ్ అనేది ఇంత రెస్ట్రిక్టెడ్ గా ఉంటుంది. ఇది తెలుసుకున్నాక బేసిక్ గా ఎవరైనా ఏమనుకుంటారు, నార్త్ కొరియా సైబర్ టెక్నాలజీ పరంగా వెనకబడి ఉంది అనుకుంటాం. కానీ కాదు. అలా అనుకుంటే అంత పెద్ద హాలీవుడ్ స్టూడియో అయిన సోనీ పిక్చర్స్ ని ఎలా హ్యాక్ చేస్తుంది? నార్త్ కొరియా COVID-19 వ్యాక్సిన్ థెఫ్ట్, చైనా నుంచి కరోనా వైరస్ స్ప్రెడ్ అవ్వటం మొదలవగానే 2020 జనవరి నుంచి నార్త్ కొరియా బార్డర్స్ అన్ని క్లోజ్ చేసేసింది. ఫైజర్ తో కలుపుకొని 9 హెల్త్ ఆర్గనైజేషన్స్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేశాయి. నార్త్ కొరియాకి సంబంధించిన హ్యాకింగ్ గ్రూప్స్ అయిన జింక్ అండ్ సీరియం, రష్యాకి సంబంధించిన ఫ్యాన్సీ బీర్ ఈ పనులు చేశాయి. వీళ్ళు ఎంత ట్రై చేసినా చాలా వరకు అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాయి, కానీ కొన్ని సక్సెస్ అయ్యాయి. ఇదే కాదు, ముగ్గురు నార్త్ కొరియా మిలిటరీ అఫీషియల్స్ $1.3 బిలియన్ ని దొంగిలించారు. ఈ ముగ్గురు నార్త్ కొరియన్ హ్యాకర్స్ కొన్ని హానికరమైన ఫేక్ క్రిప్టో కరెన్సీ అప్లికేషన్స్ ని తయారు చేశారు. ఆ డేటాతో కొన్ని మార్కెటింగ్ కంపెనీస్లని హ్యాక్ చేసి బిట్ కాయిన్ లాంటి డిజిటల్ కరెన్సీస్ ని దొంగిలించారు. ఆ తర్వాత ఒక బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ డెవలప్ చేసి సీక్రెట్ గా ఫండ్స్ రైజ్ చేశారు. ఈ ముగ్గురు కూడా గన్స్ వాడకుండా సింపుల్ గా కీబోర్డ్ వాడి $1.3 బిలియన్ విలువ గల క్రిప్టో కరెన్సీస్ ని కొన్ని బ్యాంక్స్ నుంచి దొంగిలించారు. కనీసం ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కూడా లేని నార్త్ కొరియా ఇంత పెద్ద సైబర్ అటాక్స్ ని ఎలా చేస్తుంది? మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ సైబర్ అటాక్స్ ఎందుకు చేస్తుంది, ఎలా చేస్తుంది అనే విషయాలు చాలా షాకింగ్ గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నార్త్ కొరియాలో చాలా మందికి గ్లోబల్ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. అంటే దాని అర్థం ప్రపంచంలో జరిగే ఏ ఇన్ఫర్మేషన్ కూడా నార్త్ కొరియా లోపలికి రావట్లేదు. కానీ హ్యాకింగ్ చేయాలంటే అవతలి వాడికి కావాల్సింది డేటా. కానీ అది ఎలా వస్తుంది? రాదు కదా. అందుకని ఈ డేటా కోసం నార్త్ కొరియా కొంతమందిని చైనాకి పంపిస్తుంది. అక్కడ వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత వీళ్ళు గ్లోబల్ సిస్టమ్స్ ని హ్యాక్ చేస్తూ ఎనిమీస్ మీద స్పై చేస్తూ డబ్బులు సంపాదిస్తారు.
ఈ తెలివితేటలు నార్త్ కొరియాకి 1970s నుంచే ఉన్నాయి. ఆ టైంలో చాలా మంది స్టూడెంట్స్ కంప్యూటర్ కోడింగ్ నేర్చుకోవడానికి రష్యా, చైనా అండ్ జర్మనీ వెళ్ళేవాళ్ళు. కంప్యూటర్ టెక్నాలజీ గురించి వేరే దేశాల్లో నేర్చుకుని తమ కంట్రీ అయిన నార్త్ కొరియాలో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అప్పట్లో కోడింగ్ నేర్చుకునేవారు. కానీ సడన్ గా 1980లలో అప్పటి నార్త్ కొరియా లీడర్ అయిన మన కిమ్మావ డాడీ కిమ్ జాంగ్ ఇల్ కి ఒక ఐడియా తట్టింది. తమ దేశం మిలిటరీకి సపోర్ట్ చేసే ఒక హ్యాకింగ్ టీమ్ ని రెడీ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. నార్త్ కొరియా కోసం స్పై చేసే ఒక హ్యాకింగ్ టీమ్ ని తయారు చేశారు. తర్వాత నార్త్ కొరియాకి లీడర్ గా వచ్చిన కిమ్మామ ఈ హ్యాకింగ్ ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. కిమ్మావకి తన దేశం ఎకానమీ పెంచడానికి కంప్యూటర్ టెక్నాలజీ ఎంత బాగా ఉపయోగపడుతుందో తెలుసు. పైగా తనకి కంప్యూటర్ గేమ్స్ అంటే బాగా ఇష్టం. ఈ హ్యాకింగ్ టీమ్ మీద నార్త్ కొరియా ఫోకస్ చేయడానికి ఉన్న మరొక రీజన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి USA నుంచి శాంక్షన్స్ విధించడం. ఈ శాంక్షన్స్ వల్ల నార్త్ కొరియా దగ్గర నార్మల్ వెపన్స్ తయారు చేయడానికి కావాల్సిన డబ్బులు, సదుపాయాలు లేవు. మిగిలిన దేశాలు వాళ్ళకి కావాల్సిన వెపన్స్ ని తయారు చేసుకోగలరు, కానీ నార్త్ కొరియా చేసుకోలేదు. అందుకే నార్త్ కొరియా చాలా వరకు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని న్యూక్లియర్ వెపన్స్, మిసైల్స్ ని తయారు చేయడానికి ఉపయోగిస్తుంది. వీళ్ళకి ఇంకా ఎక్కువ వెపన్స్ తయారు చేయడానికి ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, కానీ అదే సైబర్ వెపన్స్ కి అంతగా డబ్బులు అవసరం లేదు. ఒక హైలీ టాలెంటెడ్ హ్యాకింగ్ టీమ్ అండ్ పవర్ఫుల్ కంప్యూటర్స్ ఉంటే చాలు. వీళ్ళకున్న టాలెంట్ అండ్ స్కిల్స్ తో సింపుల్ గా వేరే దేశంలో ఉన్న కంప్యూటర్స్ ని యాక్సెస్ చేయగలరు. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని లేదా డబ్బులని దొంగిలించవచ్చు. సేమ్ ఇదే వేలో నార్త్ కొరియా ఆలోచించింది, కానీ నార్త్ కొరియాలో తక్కువ కంప్యూటర్స్ ఉన్నాయి. పైగా వీళ్ళకి గ్లోబల్ ఇంటర్నెట్ తో కనెక్షన్ లేదు కాబట్టి నార్త్ కొరియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం బయట ప్రపంచానికి వెళ్లే ఛాన్స్ లేదు. కానీ అదే నార్త్ కొరియా వాళ్ళు గనక వేరే దేశం వెళ్ళి, అంటే చైనా లేదా రష్యా వెళ్ళి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తే గ్లోబల్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి దొరుకుతుంది. అందుకని నార్త్ కొరియా ట్రైన్ చేసిన హ్యాకర్స్ ని చైనాకి పంపిస్తారు. నార్త్ కొరియా బార్డర్ లోని ఒక యూనివర్సిటీలో ఒక బ్రైట్ కంప్యూటర్ స్టూడెంట్ ఉన్నాడు. తనని నార్త్ కొరియా చైనాకి పంపించింది. చైనాలో నార్త్ కొరియా కోసం హ్యాకింగ్ చేసే వాళ్ళ కోసం ఒక రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ జాబ్ కోసం ఇతను అప్లై చేశాడు. జాబ్ వచ్చింది. కొత్త జాబ్ కోసం ఇతను చైనాకి వెళ్ళగానే అక్కడ ఒక అపార్ట్మెంట్ ని చైనా వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. కేవలం తనకి ఒక్కడికే కాదు, నార్త్ కొరియా నుంచి వచ్చే హ్యాకర్స్ కి చైనా అపార్ట్మెంట్స్ ఫ్రీగా ఇస్తుంది. చైనాలో ఉన్న నార్త్ కొరియన్ హ్యాకర్స్ అందరూ కూడా ఒక ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ లోకి లాగిన్ అవుతారు. ఆ వెబ్సైట్ లో కొంతమంది క్లయింట్స్ వచ్చి వీళ్ళకి కొన్ని పనులు అప్పగిస్తారు. ఈ పనులు పూర్తి చేసినందుకు వీళ్ళకి మనీ వస్తాయి. అంటే వీళ్ళు ఇండైరెక్ట్ ఫ్రీలాన్సింగ్ హ్యాకర్స్ అన్నమాట. ఈ హ్యాకర్స్ అందరూ కూడా ఇచ్చిన పనిని పూర్తి చేయాలి. అలానే ప్రతి సంవత్సరం మినిమం $10 లక్షల సంపాదించాలి. ఒకవేళ వీళ్ళు ఆ మినిమం టార్గెట్ ని రీచ్ కాకపోతే మాత్రం నార్త్ కొరియా నుంచి ఫస్ట్ వార్నింగ్ వస్తుంది. మళ్ళీ ఇది రిపీట్ అయితే మాత్రం ఇంకా తిరిగి ఇంటికి పంపించేస్తారు, లేకపోతే ప్రిజన్ క్యాంప్ లో వేస్తారు. ఇలా ఈ విధంగా నార్త్ కొరియా హ్యాకర్స్ ఆర్మీ పనిచేస్తుంది. నార్త్ కొరియా మెయింటైన్ చేస్తున్న మోస్ట్ సీక్రెట్ ఆర్మీ ఇదే. డేంజర్ టు వరల్డ్ ఫ్రమ్ నార్త్ కొరియా సైబర్ వెపన్స్. నార్త్ కొరియా ఈ సీక్రెట్ హ్యాకింగ్ ఆర్మీతో పెద్ద సైబర్ అటాక్స్ చేయించినట్లు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని దొంగతనం చేసినట్లు ఇతర దేశాలు కూడా వాళ్ళ మీద ఆరోపణలు చేశాయి. నార్మల్ గా ఇతర దేశాల దగ్గర ఉన్న కన్వెన్షనల్ వెపన్స్ కంటే నార్త్ కొరియా దగ్గర ఉన్న సైబర్ వెపన్స్ చాలా డేంజరస్. ఒక పెద్ద దేశం యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ ని, కరెంట్ సదుపాయాల్ని ఒక్కసారిగా ఆపేయగల సైబర్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర సైబర్ వెపన్స్ తో పాటు కెమికల్ వెపన్స్ అండ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా ఉన్నాయి. 2024 స్టాట్స్ ప్రకారం బిగ్గెస్ట్ ఆర్మీ లిస్ట్ లో చైనా, ఇండియా, యునైటెడ్ స్టేట్స్ అండ్ రష్యా తర్వాత 5th ప్లేస్ లో ఉండే దేశం నార్త్ కొరియా. కేవలం 2.6 crores మంది జనాభా ఉన్నా కానీ ఆర్మీ పరంగా చాలా పెద్దది. వాళ్ళ సైబర్ క్యాపబిలిటీకి వాళ్ళ ఆర్మీ తోడైతే అది ఇంకా డేంజరస్. కిమ్మావతో ఆట, సింహంతో వేట రెండు ఒక్కటే. ఆఖరికి మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అయిన US కూడా నార్త్ కొరియాకి భయపడుతుంది. రీజన్ సైబర్ అటాక్స్ కంబైన్డ్ విత్ న్యూక్లియర్ వెపన్స్. కానీ ఇతర దేశాలు తిరిగి సైబర్ అటాక్ చేయాలంటే అది చాలా కష్టమైన పని. ఎందుకంటే నార్త్ కొరియా సర్వర్లు గ్లోబల్ ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యి లేవు కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా బయటికి వచ్చే ఛాన్స్ లేదు. సపోజ్ నార్త్ కొరియా కనుక వేరే దేశం మీద సైబర్ అటాక్ చేస్తే అది ఆ దేశం యొక్క ఎకానమీని చాలా సివియర్ గా ఎఫెక్ట్ చేస్తుంది. మొట్టమొదటిగా వాళ్ళ దగ్గర ఉన్న సైబర్ వెపన్స్ తో ఒక పర్టికులర్ దేశం యొక్క పేమెంట్ నెట్వర్క్స్ మీద దాడి చేస్తాయి. ట్రాన్సాక్షన్స్ ఆగిపోవడంతో నేషనల్ పేమెంట్ సిస్టమ్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. అన్నిటికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఫైనాన్షియల్ సెక్టారే. దేశ జనాభా అందరూ కష్టపడి దాచుకున్న డబ్బు ఈ సైబర్ అటాక్స్ ద్వారా చాలా ఈజీగా దొంగతనం చేయొచ్చు. పైగా ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ అయింది కాబట్టి అది ఇంకా డేంజరస్ గా అవబోతుంది. అందుకే నార్త్ కొరియా దగ్గర ఉన్న సైబర్ వెపన్స్ కి వాళ్ళ దగ్గర ఉన్న హ్యాకింగ్ ఆర్మీ వల్ల వేరే దేశాల్లో భయపడుతున్నాయి. సౌత్ కొరియన్ ఇంటెలిజెన్స్ ప్రకారం నార్త్ కొరియా
కొరియా దగ్గర ఉన్న హ్యాకింగ్ ఆర్మీలో 7,000 మంది టాప్ హ్యాకర్స్ ఉన్నారు. వీళ్ళ టీంని లాజరస్ గ్రూప్ అంటారు. అలానే గార్డియన్స్ ఆఫ్ పీస్ లేదా ఓఎస్ టీమ్ అని కూడా పిలుస్తారు. వీళ్ళు ఎవరు, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అనేది ఎవ్వరికీ తెలియదు. పైన ఎక్స్ప్లెయిన్ చేసినట్లు వీళ్ళందరూ కూడా చైనాలో లేదా రష్యాలో ట్రైనింగ్ తీసుకుని బాగా పర్ఫామ్ చేసేవాళ్ళు. వీళ్ళు స్పెషల్ ట్రైనింగ్ లో అన్ని రకాల కంప్యూటర్స్ లోకి, సర్వర్స్ లోకి మాల్వేర్స్ ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంటారు. వీళ్ళందరూ నార్త్ కొరియా మిలిటరీ కంట్రోల్లోనే ఉంటారు. ఈ ఆర్మీ దగ్గర ఉన్న సైబర్ వెపన్స్ తో చాలా ఈజీగా వేరే దేశాన్ని హ్యాక్ చేసి మోస్ట్ సీక్రెట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సాధిస్తారు లేదా వేధిస్తారు. టెర్రరిస్ట్ అటాక్లు ప్లాన్ చేస్తారు, లేదంటే ప్రతీకారం తీర్చుకుంటారు. ఎంత డబ్బైనా దోచుకుంటారు. సౌత్ కొరియా మీడియా ప్రకారం నార్త్ కొరియా వాళ్ళు వాళ్ళ సైబర్ వెపన్స్ తో 2016లో F-6 ఫైటర్స్ అండ్ డ్రోన్స్ కి సంబంధించిన హైలీ క్లాసిఫైడ్ 40,000 డాక్యుమెంట్స్ ని దొంగిలించారు. అలానే యుఎస్ యొక్క టాప్ మోస్ట్ మిలిటరీ ప్లాన్ అయిన ఓ ప్లాన్ 5027 ని కూడా దొంగిలించారు. ఈ హ్యాకింగ్ ఆర్మీ 0 డేస్, స్పియర్ ఫిషింగ్, మాల్వేర్, డిస్ఇన్ఫర్మేషన్, బ్యాక్ డోర్స్ అండ్ డ్రాపర్స్ లాంటి మెథడ్స్ ని ఉపయోగించి సైబర్ అటాక్స్ చేస్తాయి. నార్త్ కొరియా జీడిపి మొత్తంలో చాలా వరకు డబ్బుని వాళ్ళ మిలిటరీ మీద, న్యూక్లియర్ వెపన్స్ మీద, అలానే సైబర్ టెక్నాలజీ మీద ఉపయోగిస్తుంది. అందుకే అన్ని దేశాలు కిమ్మావతో కొంచెం జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. బాయ్ బాయ్.